శని రాహువుకి చెందిన శతభిష నక్షత్రంలోకి అక్టోబర్ 3వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:10 ప్రవేశిస్తున్నాడు. శని కటాక్షంతో కొన్ని రాశుల వారు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశి. దేవీ శరన్నవరాత్రుల సమయంలో శతభిష నక్షత్రంలోకి శని సంచారం కారణంగా మేషరాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మిథున రాశి. దేవీ శరన్నవరాత్రుల సమయంలో తొలినాడే శతభిష నక్షత్రంలోకి శని సంచారం కారణంగా మిథున రాశివారు భారీగా లాభాలను పొందుతారు. మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఏవైనా కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. సింహరాశి. నవరాత్రుల తొలినాడు శతభిష నక్షత్రంలోకి శని సంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు. సింహరాశి జాతకులకు ఇప్పుడు ఆర్థికంగా కలిసొస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాలం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి. శతభిష నక్షత్రంలోకి శని సంచారం నవరాత్రుల తొలినాడు జరుగుతుంది. దీని కారణంగా కన్యారాశి వారికి కలిసొస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. కన్యరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. తులారాశి. నవరాత్రుల తొలినాడు శతభిష నక్షత్రంలో శని సంచారం కారణంగా తులారాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో తమపై ఉన్న ఉన్నత ఉద్యోగుల నుండి మన్ననలు పొందుతారు. మకర రాశి. దేవీ శరన్నవరాత్రుల సమయంలో మకర రాశి జాతకులకు శతభిష నక్షత్రంలో శని సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది. మకర రాశి జాతకులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. కుంభరాశి. శతభిష నక్షత్రంలో శని సంచారం కారణంగా దేవీ శరన్నవరాత్రుల సమయంలో కుంభరాశి జాతకులకు కలిసొస్తుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బుకు లోటుండదు.